ఓం నమో శ్రీ ఉమాయే నమః. ఉమాసహస్ర వైశిష్టం సప్తమ శతకము పంచవింశ స్తబకము శ్లోకము మరియు తాత్పర్యము 18 నుండి 25 వరకు. శ్లోకం 18. సంగీయమానం స్థలమార్య బృందై నిర్బంధారకాణాం సరితస్తటేస్తి యక్కాలికాం పశ్యతి కాలకేశీం తత్రాస్య కాలాదపి దైవ భీతిః. తాత్పర్యము: ఆర్య సంగముల చేత సంకీర్తించబడుతున్న క్షేత్రము దేవనది అనగా గంగా తీరమునందున్నది. ఆ స్థామనందున్న కాలకేశీయగు అనగా నల్లని జుట్టుగల కాలిని సందర్శించిన భాగ్యశాలికి కాలిని అనగా మృత్యు వలన కూడా భీతి కలగదు. శ్లోకం 19. నీలాచలం సిద్ధ సమూహ సేవ్యం లీలానికేతం ప్రవదంతి యస్యాం భద్రా పరా కాచన గుహ్యముద్రా కామేశ్వరీ సా భువనస్య మూలం. తాత్పర్యము: సిద్ధగణ సేవ్యముగు నీలాచల క్షేత్రమును దేవికి లీలాభవనమని పండితులు చెప్పుదురు. ఒకానొక రహస్య రూపగుహ్య ముద్రయగు భద్రయు పరయు ఆ కామేశ్వరి ప్రపంచమునకు మూలమగుచున్నది. శ్లోకం 20. మాంగళ్య గౌరీ పద దర్శనస్య కర్తా తు భూత్వా సుకృతస్య భర్త ఆచారపూతైరధిగమ్యమగ్ర్యం స్థానం ప్రపద్యేత యతో న పాతః. తాత్పర్యము: మాంగళ్య గౌరీ మంగళమయగు గౌరీదేవి పాదదర్శనకర్త సుకృత భర్తై సదాచార పవిత్రులకు పురుషుల చేత అధిగమ్యముగు శ్రేష్ఠస్థానము నందును. ఆ స్థానము నుండి పతనము కలుగదు. శ్లోకం 21. వారాణసీ శుభ్రగిరేరనూనం క్షేత్రం పవిత్రం భువనత్రయేపి అర్ధే ప్రజానాం విద్యుతాన్న పాత్ర గౌరీ స్వయం యత్ర విశాల నేత్ర. తాత్పర్యము: వారణాసి క్షేత్రము త్రైలోక్యమునందును కూడా పవిత్రము. శుభ్రగిరియకు కైలాసము కంటే నది తక్కువది కాదు. ఆ పవిత్ర క్షేత్రమునందు విశాల నేత్రయగు గౌరీదేవి ప్రజలను పోషించుటకు స్వయముగా అన్నముతో నిండిన పాత్రను ధరించి అన్నపూర్ణి అయి విరాజిల్లుతున్నది. శ్లోకం 22. బృందారికారాదిత పాద పద్మాం నందామిమామిందు సమాన వృక్తాం ఆలోక్య వింధ్యాచలవాసిని నానాలోచయే సంస్థితో భయాని. తాత్పర్యము: బృందారకుల చేత ఆరాధింపబడు పాదపద్మములు గలదియు ఇందు సుందరముఖియు వింధ్య పర్వతవాసియు భగవతియు అగు ఈ నందాదేవిని సందర్శించిన నరుడు సంసారము వలన భయము నెరుగడు. శ్లోకం 23. ఆనందదేహమే ముక్తి సంజ్ఞాం నారీ పరీరబ్ధుమునా మనుష్య దోతీం వృణోతు ప్రమదేశ్వరస్య కాంతామవంతి పురనాయ కాంతాం. తాత్పర్యము: ఆనందమేయగు దేహము గల ముక్తి అను సంకేతము గల నారిని ఈ లోకమునందే పరిరంభించుటకు మనస్సు గల నరుడు ప్రమద గణేశ్వరుడకు శివుని కాంతయగు అవంతిపురేశ్వరిని దూతినిగా గోరునుగాత.
శ్లోకం 24. యత్రాచల ఛద్రకృత సహాసం భ్రాత్రాముహు కేలితవాన్ వందేషు తం సిద్ధం దేవర్షనతం స్మరామి కైలాసమావాసగిరిం జనన్యాః. తాత్పర్యము: ఏ కైలాసమునందలి వనములందు పర్వతమునకు రంధ్రమును నర్చి సుబ్రహ్మణ్యునితో కూడి గణపతునకు నేను నిత్యమును అడుకుంటినో, సిద్ధుల చేతను, దేవతల చేతను, ఋషుల చేతను స్తుతించబడుతున్నదియు, తల్లియగు పార్వతీ నివసించినదియగు ఆ కైలాస పర్వతమును ధ్యానించుచుందును. శ్లోకం 25. పూర్ణాంబరే శీతకరేధికారం బిభ్రత్యగేంద్రధవళే సలీలా క్షేత్రేషు కాశ్యాదిషు గుప్తశక్తి గౌరీనంద్రవజ్రాసు సన్నిధత్తాం. తాత్పర్యము: తెల్లనిదగు హిమాచలేంద్రమునందు లీలతో కూడినదై పూర్ణముగు ఆకాశము గల శీతకరుణియందు అనగా చంద్రునియందు స్వీయముగు అధికారమును ధరించుచు ఆ చంద్రుని కంటెను కూడా అధికమగు శోభగలదై కాశ్యాది క్షేత్రములందు గుప్తమగు శక్తి గలదుకు గౌరీదేవి ఇంద్ర వజ్రావృత్త నిబద్ధమునకు ఈ స్తుతులందు కూడా కాశ్యాదుల ఎందువలనే సాన్నిధ్యము నసుగుగాక. ఇది సవ్యాఖ్యామగు పంచవింశస్తవకము, సప్తమ శతకము, పంచవింశ స్తవకము, ప్రథమ స్తవకము. శ్లోకము మరియు తాత్పర్యము 18 నుండి 25 వరకు. పంచవింశ స్తవకము సమాప్తం. శుభం భూయాత్.